ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్లో ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రైతులపై విధించిన నల్ల వ్యతిరేక చట్టాల వల్ల రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్మికులపై విధించిన కార్మిక లేబర్ కోడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి రైతులకు వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతనిపు చలపతిరావు, షేక్ కాసిం, మద్దెల రవి, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు తీసుకొచ్చి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన పెద్ద దాడి చేస్తున్నది. నిన్న 23వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినట్టుగా కార్మిక వర్గాన్ని 23 జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈనాడు పెద్ద ఎత్తుగా 26వ తారీఖున ఖమ్మంలో జరిగేటటువంటి ప్రదర్శన సందర్భంగా ఈరోజు ఖమ్మంలో వైరాలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి నరేంద్ర మోడీ జరిపేటటువంటి దాడిని మొత్తం పౌర సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈనాడు రైతుకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ మార్కెట్ని మొత్తం కూడా ప్రపంచ మార్కెట్గా, ఈ భారతదేశం మార్కెట్ మొత్తం కూడా ప్రపంచ మార్కెట్గా చేసి మొత్తం వ్యాపారస్తులకే అనుకూలమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి. అన్ని కార్మిక రైతు సంఘాలు కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వైరాలో అన్ని కార్మిక రైతు సంఘాలు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కూడా రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కుల్ని కాలరాసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదని, అదేవిధంగా సమ్మె చేయాలంటే 60 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో రాత్రి షిఫ్ట్లలో పనిచేయడానికి మహిళలకి అవకాశం లేదు. అలా చేయకూడదు అని చెప్పి చట్టం చెప్తా ఉంది. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్గా యజమానుల యొక్క లాభాల కోసం రాత్రిపూట కూడా, అర్ధరాత్రి కూడా మహిళలు పనిచేసే విధంగా ఈ లేబర్ కోడ్లలో పొందపరచడం జరిగింది. చాలా దుర్మార్గమైంది. దీంతో పాటు భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పంద వేతన కార్మికులు మాత్రమే ఉంటారు అని కూడా రాయటం జరిగింది. అంటే 1920 కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న నాటి నుంచే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ల పరం చేస్తున్నటువంటిది ఉంది. అనేకమైనటువంటి ఇన్సూరెన్స్, లేబర్ ఇన్సూరెన్స్లు వీటన్నిటిని కూడా ఎత్తేసే దానికోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఇవాళ బీహార్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు ఎదురు లేదని చెప్పి ఇప్పటిదాకా పెండింగ్లో పెట్టినటువంటి